ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 6వ తేదీన ఈ రాశి వారికి ప్రేమ బంధం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరికి విద్య, ఉద్యోగం, డబ్బు, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జీవితంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు, ఎవరిని పూర్తిగా నమ్ముతారు, అలాగే వీరిని ఎవరు వెంటాడుతున్నారు, వీరి జీవితం ఎవరు నాశనం చేస్తున్నారు అనేవి కూడా తెలుసుకుందాం. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. కుంభరాశి వారికి ఏప్రిల్ 6వ తేదీన మీ పని పరిస్థితి చక్కబడడం ప్రారంభం కావడం మరియు సాధారణ ఆందోళనలు సడలంతో మీ మానసిక స్థితి తేలిక పడుతుంది. కాల్స్, ఫోన్లు మరియు చేయాల్సిన పనులు జాబితాలో ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీ నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది లేదా మీ అమ్మగారి ఆరోగ్యం కుదుటపడుతుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచనలు నచ్చి మీకు ఒక మార్గాన్ని చూపగల ప్రభావవంతమైన వ్యక్తితో కూడా మీకు పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ పరిచయం చాలా ప్రశాంతంగా, మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. గతంలో ఎన్నో కోల్పోయారు, డబ్బు విషయంలో చాలా నష్టపోయారు. కాబట్టి ఆ పరిచయం వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి నష్టాలు ఉండకుండా విపరీతమైన ధనలాభం పెరిగే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే కొత్త మార్గాలు చూపిస్తారు. ఆ పరిచయంతో ప్రశాంతతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ పరిచయంతో చాలా బిజీగా కూడా అవుతారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మీరు శృంగారభరితమైన భావన బలంగా ఉంటుంది. అన్నీ చిన్న చిన్న విషయాలలో వ్యక్తపరుస్తారు. అది మీకు ఒక ఆత్మీయ సందేశం లేదా ఒక సాయంత్రం సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో గడిపే నాణ్యమైన సమయం మీకు సులభంగా మరియు పునర్జీవనంగా అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నవారు పరిణితి చెందిన లేదా మంచి పరిచయాలు వీరికి ఆకర్షితులు అవుతారు. కానీ ఈ విషయంలో తొందరపాటు మాత్రం అస్సలు చేయకండి. కొత్త పరిచయాలు ముందుగా బాగానే ఉంటాయి, తర్వాత వారు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు చాలా మంచివారు, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, అందరినీ పూర్తిగా నమ్ముతారు. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే పని మాయాజాలంతో కాకుండా స్పష్టమైన సంభాషణ మరియు సకాలంలో తీసుకునే చర్యల ద్వారా క్రమంగా మెరుగుపడుతుంది. మీకు సరళంగా మాట్లాడి జరిగినట్లుగా ఏదైనా చెప్పండి. ఒక సారాంశం తెలిపే మెయిల్ లేదా సందేశం పంపినప్పుడు సమావేశాలు మెరుగ్గా జరుగుతాయి. ప్రభావవంతమైన పై అధికారుల, క్లయింట్లు లేదా మార్గదర్శి మీకు నిలకడను గమనించి మీ ఎదుగుదలకు మద్దతు ఇస్తారు. మీరు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి మీ పనితీరు, మీ ఆలోచన తీరు మీ పై అధికారులకు చాలా నచ్చుతుంది. కాబట్టి మీ పనిని గమనించి మీకు ఒక మార్గదర్శనం అనేది చూపిస్తారు. దానివల్ల చాలా ఎదుగుతారు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. దానితో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే చేస్తారు. కాబట్టి కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే గతంలో వచ్చిన సమయం మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇక డబ్బు విషయంలో పెద్ద రిస్కులు బదులుగా ఆచరణాత్మక దృష్టితో ఆర్థిక విషయాలు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఆస్తికి సంబంధించిన ఒక లావాదేవీ మీ జీవిత భాగస్వామి పేరు మీద జరపవచ్చు. కాబట్టి పత్రాలను జాగ్రత్తగా చదివి ఇంట్లో బాధ్యతల గురించి
చర్చించండి. ఈ రోజు నుండి ఏదైనా పొదుపు చేయాలని ఆలోచిస్తారు. చిన్న చిన్న పొదుపు ఎంపికలు మీకు సంతృప్తిని ఇస్తాయి. కాబట్టి మీరు కుటుంబంతో ఖర్చుల గురించి ఆలోచించి ఖర్చులు చేయండి. ఈరోజు మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. దానికి కాస్త మీకు ఇబ్బంది అనేది కలుగుతుంది. సమయానికి మీకు సరిపడా భోజనం తీసుకోండి. విద్యార్థులు చదువుతో పాటు సరియైన విశ్రాంతి కూడా సమతుల్యం చూసుకోవాలి. విషయాల్లో మీరు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. గతంలో చాలా మంది మిమ్మల్ని ఎన్నో సమస్యలకు నెట్టారు, కానీ మీరు అది తెలుసుకోలేకపోయారు. మీకు అందరూ మంచివారే అనిపిస్తుంది, అది నిజమే. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, కుటుంబ విషయాలలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేవి తెలుసుకోండి. అలాగే మీరు కుటుంబంలో ఎవరిని పూర్తిగా నమ్ముతారో, ఎవరు ఎలాంటి వారు, బంధువులలో కూడా అందరినీ నమ్మేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు మీపై చాలా కన్ను ఉంది. మీకు ఎన్ని బాధలు వచ్చినా కూడా మీకు తట్టుకునే శక్తి ఏ విధంగా వస్తుంది. అలాగే ఆహారపరంగా ముఖ్యంగా కుటుంబంలో ఎలాంటి ఆహారంలో లోటు ఉండదు. కాబట్టి ఆహార విషయంలో మిమ్మల్ని చూసి చాలామంది కుళ్ళుకుంటారు. ఈ సమస్యలు ఉన్న కుటుంబంలో ఆహారంపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. కాబట్టి కొన్ని విషయాలలో చాలా కుళ్ళుకుంటారు. ప్రేమలో ఎంతో సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాల్లో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వెంటనే మళ్ళీ కాల్ చేస్తారు లేదా కలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రేమలో చిన్న చిన్న సమస్యలు మామూలే, కానీ అవి త్వరగానే సరిదిద్దుకుంటాయి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా కూడా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మరింత నాశనం చేయడానికి మీపై చాలా కన్ను వేశారు. మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని చాలా గమనిస్తూ మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ మీకు మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మీ ఎదుగుదల ఉండకుండా ఉండాలని చూస్తున్నారు. మీరు ఉద్యోగం చేశారైనా, వ్యాపారం చేసేవారైనా మిమ్మల్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఆ ఈశ్వరుని భక్తిలో ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కానీ మీపై నరక దృష్టి చాలా ఉంటుంది. అది ఉండకుండా చూసుకోండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. గ్రహాలు అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు మీరు ఎంత సంపాదిస్తే అంత రెట్టింపు వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రయత్నం మానుకోకుండా ఉండండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఎప్పటి నుండో కలలు ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.